శివుడు మూడో కన్ను తెరిచిన ప్రతిసారి జరిగేది వినాశనమే. దేవగురువైన బృహస్పతి ఓ సమస్య పరిష్కారం కోసం ఇంద్రుడిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్తుండగా త్రికాలజ్ఞాని అయిన పరమశివుడు వీరి రాకను ముందుగానే గ్రహించి వారి భక్తిని పరీక్షించాలి అనుకుని సాధు సన్యాసి వేషం ధరించి వారు వచ్చే దారిలో అడ్డంగా కూర్చున్నాడు. తమ దారిలో ఓ సాధువు అడ్డంగా కూర్చుని ఉండడం గమనించిన ఇంద్రుడు సాధువుని పక్కకు జరగమని ఎంత చెప్పినా ఆ సాధువు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ఇంద్రుడు ఆ సాధువుపై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దాంతో శివుడు పట్టరాని కోపంతో తన మూడో కంటిని తెరవబోతుండడంతో సాధు రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శివుడే అని గ్రహించిన దేవగురువు బృహస్పతి శాంతించమని శివుణ్ణి ప్రార్థించడంతో ఇంద్రుడు కూడా తనని క్షమించమని శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దాంతో శివుడు శాంతించి తన మూడో కంటి నుండి వెలువడిన ప్రళయాగ్నిని సముద్రం వైపుకి మళ్లించడంతో ఆ స్పర్శ నుండి పుట్టిన వేడి వల్ల జలంధరుడనే అసురుడు జన్మించి ముల్లోకాలు గడగడలాడేలా రోధించడంతో బ్రహ్మ అక్కడికి వచ్చి మహావీరుడైన ఆ బిడ్డ శివుడి చేతిలోనే మరణిస్తాడని చెప్పి సముద్రుడికి అప్పగించాడు. జలంధరుడు అసురులకు రాజై ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టడంతో ఆ శివుడే తన కొడుకైన జలంధరుణ్ణి సంహరించాడు.